హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే రామరాజు పెళ్లి శుభలేఖల్ని ఇంటికైతే తీసుకుని వచ్చి అందరికీ చూపించగానే ఆ కార్డ్స్ అయితే అందరికీ కూడా నచ్చుతాయి. ఇక ఈ కార్డ్ ఎవరు చదువుతారు అని అంటే వేదవతి నర్మదతో అయితే ఆ కార్డ్ చదివిస్తుంది. ఇక శుభలేఖ చదవడం పూర్తి అయిన తర్వాత ఇంతలోనే శ్రీవల్లి చందుకి ఫోన్ చేసి వెంటనే కలవాలి, వాళ్ళ ఇంటికి రమ్మని అయితే చెప్తుంది. ఎందుకు అని ఫోన్లో అడిగితే ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు, మీరు వెంటనే రండి అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తుంది. అప్పుడే చందు ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి ఇంట్లో అందరూ కూడా ఓ చోట గ్యాదర్ అయ్యి అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటుంటే ఇప్పుడు వాళ్ళందరిని తప్పించుకొని అందరినీ అలా వదిలేసి వెళ్ళడం ఎలా? అందరూ బాధపడతారు కదా, ఏం చేయాలి? అలా అని ఇప్పుడు వెళ్ళకపోతే శ్రీవల్లి కూడా బాధపడుతుంది అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే రామరాజు, రే పెద్దోడా ఏం చేస్తున్నావు అక్కడ, రాయిటు అని పిలుస్తారు. వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళగానే ఏంట్రా ఏమైంది అని అడిగితే తప్పనిసరి పరిస్థితుల్లో నాన్న అది ఆఫీస్లో ఏదో అర్జెంట్ వర్క్ ఉందంట, రమ్మని ఫోన్ చేశారు అని చెప్తే అవునా సరే నాన్న నువ్వు ఆఫీస్కి వెళ్ళైతే అని చెప్తారు రామరాజు. ఇక వెంటనే చందు అక్కడి నుంచి వెళ్ళిపోతూ క్షమించండి నాన్న, తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధం చెప్పాల్సి వచ్చింది, లేకపోతే మీరు బాధపడతారని ఇలా చేశాను అని అనుకుంటూ ఇక శ్రీవల్లిని కలవడానికి అయితే వెళ్తాడు చందు. ఇదిలా ఉండగా నర్మద చందు శ్రీవల్లిల పెళ్లి కార్డు ఒకటి తీసుకొని ఆ పెళ్లి కార్డ్ని తనకి సాగర్ పెళ్లికి వాళ్ళిద్దరికి పెళ్లి అయినప్పుడు వేయిస్తే ఎలా అయితే ఉంటుంది, తల్లిదండ్రుల పేర్లు వీళ్ళ పేర్లు ఆ కార్డులో రాసుకొని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే ప్రేమ వచ్చి ఏమైందక్క, ఎందుకలా బాధపడుతున్నావని అడిగితే చూసావా ప్రేమ, మనల్ని పుట్టినప్పటి నుంచి మనల్ని ఎంతో ప్రేమగా చూసుకునే మన తల్లిదండ్రులే మనం ఒకరిని ప్రేమించామంటే మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మనకి తల్లిదండ్రుల అండ లేకుండా పోయింది, అలాగే మనం వాళ్ళ ప్రేమను పొందలేకపోతున్నాం అంటూ ఏడుస్తూ ఉంటే ఇంతలోనే ప్రేమ కూడా తన నర్మదను పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరిని ఇదంతా డిస్కషన్ అంతా కూడా దూరం నుంచి వేదవతి చూస్తుంది. నా కోడళ్ళిద్దరూ మనసులో ఇంత బాధపడుతున్నారా, ఎలా అయినా ఈ బాధను నేను తీర్చాలి అంటే ఏం చేయాలి నేను అని ఆలోచిస్తుంది వేదవతి. ఇక వెంటనే తనకైతే ఓ ఐడియా వస్తుంది. అప్పుడే రామరాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది, ఏంటి బుజ్జమ్మ ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే మీతో ఒక విషయం గురించి మాట్లాడాలండి అని అంటే దేని గురించి అని అడుగుతారు రామరాజు. మన కోడళ్ళ గురించి అని అంటే మన కోడళ్ళకేం బాగానే ఉన్నారు కదా, కోడళ్ళైనా నువ్వే అన్నావు ఇద్దరు బంగారాలని, మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడటానికి ఏముంది అని అంటే వాళ్ళు బంగారాలే, బయటికి ఎంతో సంతోషంగా కనిపిస్తున్నా వాళ్ళిద్దరు మనసుల్లో చాలా బాధ ఉంది అని అంటే దేని గురించి అని అడుగుతారు రామరాజు. ఇంకా దేని గురించి అండి, ఇద్దరి పెళ్ళిళ్ళు కూడా పెద్దల సమక్షంలో ఇలా అన్ని విధాలుగా సాంప్రదాయబద్ధంగా పెళ్ళిళ్ళు జరగలేదని వాళ్ళు బాధపడుతున్నారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులు లేవని, తల్లిదండ్రుల ప్రేమని పొందలేకపోతున్నామని బాధపడుతున్నారండి. ఎలా అయినా ఆ బాధని మనమే తీర్చాలి అని వేదవతి అంటే ఏం చేద్దామంటావు బుజ్జమ్మ, వాళ్ళ బాధలో న్యాయం ఉంది కానీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటే దాని దగ్గర ఆ విషయంలో నా దగ్గర ఓ మార్గం ఉంది, అలా చేస్తే కోడళ్ళు బాధ కొంచెం కాకపోతే కొంచెమైనా తగ్గుతుందండి అని అంటే ఏంటది అని అడుగుతారు రామరాజు. ఇప్పుడు ఎలాగో మన పెద్దోడు పెళ్ళి అనుకుంటున్నాం కదా, పెద్దోడు పెళ్లితో పాటు సాగర్ ధీరజ్లను కూడా రెండు జంటల్ని పెళ్లిపీటల మీద వీళ్ళ రెండు జంటల్ని కూడా పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి పెళ్లితంతంతా జరిపిద్దామండి, ఫోటోలు వీడియోలు అన్నీ తీసి వాళ్ళని కూడా సంతోషపెడదాం. అలా చేయడం వలన వాళ్ళకి ఈ బాధ కొంతైనా తగ్గి సంతోషిస్తారు కదా, అలాగే పెళ్ళి అనేది ఒక జ్ఞాపకాలతో కూడిన విషయం కదా, మరి అలాంటప్పుడు వాళ్ళకు కూడా ఆ అందమైన జ్ఞాపకాలని ఇవ్వాలి కదా మనం, ఏమంటారు అని అడిగితే సరే బుజ్జమ్మ నువ్వు చెప్పినట్టే చేద్దాం, ఎలాగో వీళ్ళ పెళ్లి చేస్తున్నాం కాబట్టి ఆ రెండు జంటలని కూడా కూర్చోబెట్టి మొత్తం అన్ని తంతులు మొదటి నుంచి చివరి దాకా ముగ్గురికి చేద్దాం. అలా చేయటం వలన ఇప్పుడు నష్టమేముంది, చెల్లమ్మ వాళ్ళకు మాత్రం ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే ఏం ఉండదు కదా, ఎందుకంటే భాగ్యమ్మ వాళ్ళు కూడా బాగా సంపాదించిన వాళ్ళే కదా, ఒకవేళ ఈ రెండు జంటలకు కూడా అన్నీ మనమే ఎందుకు చెయ్యాలి అని వాళ్ళు ఏమైనా అనుకుంటే వీటికి సంబంధించి మనం కొన్ని డబ్బులు ఇచ్చి ముగ్గురికి ఒకే పీటల మీద ఒకే ముహూర్తానికి మళ్ళీ పెళ్లి తంతు చేయిద్దాం, నువ్వు హ్యాపీ కదా, అలా చేద్దామా అని అడిగితే అలాగే చేద్దామండి అని చెప్పి వేదవతి చాలా సంతోషిస్తుంది.
అప్పుడే వేదవతి తన మనసులో ఇలా చేస్తే అయినా నర్మద ప్రేమల మనసుల్లో కొంచెం అయినా బాధ తగ్గి సంతోషిస్తారు, ఈ విషయం చెప్తే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.